హాయ్ అండి. ఏథర్ రీసెట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో సింపుల్ స్టెప్స్గా చూపిస్తాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది నెట్వర్క్ అన్నమాట. ఇది నెట్వర్క్ సింబల్ అండ్ ఇది బ్లూటూత్ సింబల్. ఒక్కొక్కసారి ఇవి ఆఫ్ అయిపోతాయి. సిగ్నల్ ఉంటే ఆఫ్ అవ్వవు, సిగ్నల్ లేకపోతే ఆఫ్ అవుతాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ కొంచెం ఇష్యూ వస్తుంది, అంటే లైక్ బ్రేక్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ బ్రేకు, బ్యాక్ బ్రేకు ఇలా పట్టుకొని, రెండు ఇలా పట్టుకొని, అలానే పవర్ బటన్, ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటను ఒకేసారి మనం ప్రెస్ చేసాము అంటే మనకి సాఫ్ట్వేర్ అనేది రీసెట్ అవుతుంది. సో ఇక్కడ ప్రెస్ చేసి పెట్టుకున్నాను. సో ఇలానే ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా 10 సెకండ్స్ పట్టుకున్న తర్వాత ఇలా మనకి రీసెట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు రీసెట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కీస్ ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయకూడదు, తొందరపడి ఆఫ్ చేయకూడదు. జస్ట్ రీసెట్ అవుతుంది, మనం వెయిట్ చేద్దాం. సో బండి ఎలా ఉంది అంటే నా వరకైతే చాలా బాగుంది. చాలా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మైలేజ్ వచ్చి ఇది హై ఎండ్ మోడల్ నాది, 125 మైలేజ్. మొత్తం అంతా నాకైతే ఎంత లేదన్నా కూడా 100 అయితే వస్తుంది. అలా అని 80-90 వెళ్తే 100 రాదండి. 80-85 వస్తుంది. 80-90 వెళ్తే టాప్ స్పీడ్ 80. బట్ కానీ మనకైతే లోకల్ వరకు అయితే చాలా బాగుంటుందని నేనైతే చెప్తాను. ఎందుకు అంటే బికాజ్ మీరు డైలీ 25-30 కిలోమీటర్స్ ఈజీగా తిరుగుతున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అవుతుంది. లేదు 30 కిలోమీటర్స్ లోపే, 20 కిలోమీటర్స్ లోపే అంటే మాత్రం మీకు అవసరం లేదు. సో మన వెహికల్ అయితే రీసెట్ అయిపోయింది. టవర్ చూసారా, ఫుల్ వచ్చేసింది. బ్లూటూత్ ఆన్లో ఉంది, ఆల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో ఇంజన్ కూడా ఆన్లో ఉంది, మూవ్ అవుతుంది. సో చాలా సింపుల్గా మనము వెహికల్ని రీసెట్ చేసుకోవచ్చు. సో ఫుల్ రివ్యూ మళ్ళీ ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.